హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శైలజ. అందరూ ఎలా ఉన్నారు? సో చాలా రోజులైంది కదా నేను ఫుల్ వ్లాగ్ చేసి. యాక్చువల్గా వీక్ష బర్త్డే వస్తుందన్నమాట. ఆ రోజు షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం మేము ఈవినింగ్. సో మార్నింగే నేను వీడియో స్టార్ట్ చేశాను. సో డే ఇన్ మై లైఫ్ లాగా ఉంటుందని చెప్పి ఇక్కడైతే టిఫిన్ అయిపోయిన తర్వాత మ్యాంగోస్ కట్ చేస్తున్నాను, అందరికీ జ్యూస్ చేద్దామని చెప్పి. మ్యాంగోస్ సమ్మర్ సీజన్ మనం తినకుండా ఉండలేము, అందరి ఫేవరెట్ మ్యాంగో. బట్ తింటే వేడి చేస్తుంది కదా. సో ఏం చేయాలి అంటే తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటిని నీళ్ళల్లో నానబెట్టండి. దానివల్ల వేడి చేయదు మ్యాంగోస్. నాకు తెలిసి చాలామందికి తెలుసు అనుకుంటా, తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను. సో ఇక్కడైతే జ్యూస్ చేసి తాగుతున్నాను. దాని తర్వాత చాలామంది నన్ను అడుగుతున్నారు, మీకు చేయి కాలింది కదా తగ్గింది అని. తగ్గిందండి, బట్ మచ్చలైతే ఉన్నాయి, అవి టైం పడుతుంది తగ్గడానికి. సో దాని గురించి నేను రెగ్యులర్గా ఆయింట్మెంట్ అయితే అప్లై చేస్తున్నాను. సో 3 మంత్స్ పట్టచ్చు అన్నారు, ఒక్కొక్కరికి 6 మంత్స్ కూడా పడుతుంది. హోప్ ఫాస్ట్గా తగ్గాలి. నొప్పి అది అంతా మొత్తం తగ్గిపోయిందండి, మచ్చలైతే మాత్రం ఉన్నాయి. సో అది నాకు ఇబ్బందిగా ఉందన్నమాట, కొంచెం చిరాగ్గాను. ఆయింట్మెంట్ అయితే అప్లై చేస్తున్నాను, హోప్ తగ్గిపోవాలని చూస్తున్నాను అనమాట. అండ్ మేమైతే షాపింగ్కి ఇనార్బిట్ మాల్కి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా. బట్ ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పిల్లని తీసుకుని ఎంత కార్లో వెళ్ళినా కూడా సన్ స్ట్రోక్ తగిలేస్తుంది. చిన్న పిల్లలు కదండి, వాళ్ళకి వెంటనే సన్ స్ట్రోక్ తగిలేస్తుంది. సో వద్దని చెప్పి మాకు ఇంటి దగ్గరే ఉన్న షాప్స్లో షాపింగ్ చేద్దాం అనుకున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే వీక్ష అస్సలు పని చేయనివ్వదు. అది ఈ మధ్య ఏంటంటే స్టూల్ వేసుకుని వచ్చి స్టవ్ దగ్గర నించుంటుంది అనమాట. అసలు స్టవ్ పెద్దది మూలన చివరి వరకు ఉంది. మాకు చాలా భయం వేస్తుంది, అది ఎక్కడ ముట్టేసుకుంటుందో ఎక్కడ కాలుతుందో అని. చాలా జాగ్రత్తగా చూసినా అది ఎంత చెప్పినా కూడా వినట్లేదండి. చాలా అల్లరి ఎక్కువైపోయింది బాగా. చెప్పిన మాట అయితే అస్సలు వినట్లేదు, ఆ స్టూల్ ఎక్కే నించుంటుంది. ఇక్కడైతే అత్తయ్య గారు వంకాయ పచ్చడి, మామిడికాయ పప్పు, వంకాయ కూర చేశారనమాట. మేము యాక్చువల్గా వీక్ష బర్త్డేకి టూర్ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము, కానీ మళ్ళీ చిన్న పాపతో కష్టమేమో, రిస్క్ అనిపించి ఇంకా భయం వేసి ఇంకా డ్రాప్ అయిపోయామన్నమాట. నేనైతే యాక్చువల్గా ఒక టూర్ ప్లాన్ చేసుకున్నాను, ఇంకా రిస్క్ అని వదిలేసాము. అండ్ ఇక్కడైతే వీక్ష అసలు పని మనిషి చేసి ఆ చీపుర్లు, మాప్ పెట్టే స్టిక్లు ఇవన్నీ తీసుకుని ఆడుతోందనమాట. వద్దని చెప్పినా కూడా దానికి అవే ఆడుతోంది. మొత్తం ఇల్లంతా తుడిచేసింది ఆ రోజైతే. ఎందుకన్నా వినలేదు. అసలు దానికి ఎంత ఇష్టమో మాప్ పెట్టడం అంటే. నేను అంటాను, నేను పని మనిషిని మానిపించేస్తాను, నువ్వు ఒక్కదానివే చేసే అమ్మ ఇల్లంతా అంటూ ఉంటాను అనమాట. అస్సలు వినట్లేదు చెప్పిన మాట అయితే. సో నెక్స్ట్ మంత్ నుంచి స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది వీక్ష. సో నాకైతే అస్సలు తోచదు, ఇంట్లో ఉంటే అల్లరి చేసేస్తుంది. ఎప్పుడు స్కూల్కి వెళ్ళిపోతుందా అనుకుంటాం, బట్ ఆ స్కూల్ టైం వచ్చేటప్పటికి ఇంకా నెక్స్ట్ మంత్ డేస్ అయితే నేను లెక్కెట్టుకుంటున్నాను. అమ్మో అప్పుడే వచ్చేస్తుందా, ఎలా ఉంటుంది స్కూల్లో అని. బట్ వాళ్ళైతే ఒక 2 డేస్ అండి, 3 డేస్ తప్పితే 1 వీక్లో వాళ్ళు అలవాటు పడిపోతారు స్కూల్కి అని ధైర్యం చెప్తున్నారు. బట్ మనకైతే ఆ టెన్షన్ అయితే ఉంటుంది కదా. సో చూద్దాం ఎలా ఉంటుందనేది. అండ్ ఇక్కడైతే వీక్ష బర్త్డే డెకరేషన్ కోసం నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఇది యాక్చువల్గా 650 రూపీస్ ఎంతో అనుకుంటా. చాలా బాగుంది, థీమ్కి తగ్గట్టుగా వీళ్ళు డెకర్ ఉంటాయన్నమాట. ఇదైతే నేను ఇక్కడ వైట్ క్లాత్ నెట్టెడ్ది అండ్ హ్యాపీ బర్త్డే ఒకటి, ఎల్ఈడి లైట్స్ ఒకటి, ఇవన్నీ ఒక సెట్ కింద వచ్చింది. సో దీన్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను, ఒక థీమ్ అనుకున్నాను. సో దాని ప్రకారం నేను ఇది ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే నేను ఫస్ట్ బయట డెకార్కి ఇచ్చేద్దామా అనుకున్నాను. చూశాను అనమాట ఆన్లైన్లో, బట్ నాకు దగ్గరలో ఎవరు దొరకలేదు. అండ్ ఫస్ట్ మాకు కమ్యూనిటీలో క్లబ్ హౌస్లో చేద్దామా లేకపోతే ఇంట్లో చేద్దామా, అసలు పార్టీ చేద్దామా వద్దా, లేకపోతే ఎక్కడికైనా వెళ్దామా, ఈ కన్ఫ్యూజన్లోనే ఉన్నాం అనమాట. సో ఇంకా ఎందుకు నార్మల్గా ఇంట్లోనే చేసేద్దాము అని చెప్పి ఇంకా నేను ఆర్డర్ చేసేసుకున్నాను, ఎవరికి బయటికి ఈవెంట్ వాళ్ళకి ఇవ్వకుండా. అండ్ ఆ రోజు ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కదా, అసలు ఎంత గాలి వర్షం అండి, సడన్గా చేంజ్ అయిపోయింది క్లైమేట్ అయితే. మేము రెడీ అయిపోయి స్టార్ట్ అవుదాం అనుకున్నప్పుడు అసలు సడన్గా చేంజ్ అయిపోయిందంటే మొత్తం మా పక్క విల్లాలో ఉన్న అవి సిమెంటో ఏంటో తెలియదు కానీ అవన్నీ కూడా ఎగిరిపోయాయి అనమాట బస్తాలు. సో ఇంకా డ్రాప్ అయిపోయాము. వీక్ష అయితే చాలా అప్సెట్ అయిపోయింది. యాక్చువల్గా ముందు రోజు నుంచి చెప్తున్నాం అనమాట దానికి, రేపు షాపింగ్కి వెళ్దాము అని. అది ఇంకా హోప్ పెట్టేసుకుంది, ఇవాళ షాపింగ్కి వెళ్ళిపోతున్నాము అని చెప్పి. దానికి ఎంత పిచ్చో అసలు, ఉన్నది 3 ఏళ్ళు అయినా ఎంత షాపింగ్ పిచ్ అంటే అసలు నేనే అనుకుంటే నాకన్నా డబుల్ ట్రిపుల్ ఉంటుంది అది. సో
ఫైనల్‌గా అయితే దాని మూడ్ అప్సెట్ అయిపోయింది. అలా కూర్చుంది. ఏమైనా ఇవ్వనా? చాక్లెట్ ఇవ్వనా? అది ఇవ్వనా? రేపెళ్దాము వర్షం వస్తోంది కదా! అని ఎంత నచ్చచెప్పి బుజ్జగించినా అది డల్ అయిపోయింది పాపం. నాకే జాలేసింది అసలు. యాక్చువల్‌గా ఇనార్బిట్ మాల్‌కి వెళ్దాం అనుకున్నాం మేము. బట్ ఎండలని అది డ్రాప్ అయిపోయాం. సో, దగ్గరలో ఉన్న షాపింగ్‌కెళ్దామని ఈవినింగ్ రెడీ అయ్యి కూర్చుంటే క్లైమేట్ ఏమో ఇలా చేంజ్ అయింది. సో, ఇంకా అలా అన్నీ వచ్చేటప్పటికి దానికి ఇంకా ఫీల్ అయిపోయిందనమాట బాగా. సో, ఇక్కడైతే నేను దోసల పిండి ఉందని చెప్పి ఇంకా దోసలేసేస్తున్నాను. అండ్ నాకు 4 డేస్ నుంచి చాలా అంటే చాలా నీరసంగా ఉంటుందండి. చాలా డ్రౌజీగా ఉంటుంది. ఏ పని చేయాలనిపించట్లేదు. బద్ధకం వచ్చేస్తోంది. సో, ఏంటి అది అని అనుకుంటుండే డి విటమిన్ అనేది తక్కువ ఉంటుంది. నాకెప్పుడు కూడా తక్కువ ఉంటుంది. జనరల్‌గా ఆడవాళ్ళు అనేటప్పటికీ డి విటమిన్ ఎప్పుడూ తక్కువ ఉంటుంది. సో, అలా తక్కువగా ఉన్నప్పుడు డి విటమిన్ తక్కువ ఉన్నప్పుడు, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా డ్రౌజీగా, నీరసంగా ఇంకా అలా పడుకోవాలి. ఏ పని చేయాలనిపించక ఇలాంటి సింప్టమ్స్ అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో, నేనైతే ఇంకా మార్నింగే లేచి నాకు వాకింగ్ చేద్దామన్నా కమ్యూనిటీలో వాకింగ్‌కి జిమ్ ఉంది. జిమ్ చేద్దామన్నా ఏది అస్సలు అవ్వట్లేదు. పాపతోనే సరిపోతుందనమాట. అస్సలు బయటికి వెళ్ళనివ్వదు, వదలదు. సో, ఇంకా ఇలా అమ్మ, అమ్మ అని పట్టుకొని ఉంటుంది. దానికి ఎంత అలవాటు చేద్దామన్నా అది నేనొక్కదాన్ని దాన్ని వదిలేసి వెళ్ళిపోతే అది అసలు ఉండదనమాట. సో, ఇంకా ఏం చేద్దాం అనుకున్నానంటే మార్నింగే ఇంకా అది లేవదు కాబట్టి నేను కొంచెం ఎర్లీగా లేచి కొంచెం ఎండలో నడుద్దాము. ఎర్లీగా వచ్చేస్తుంది కదా! సమ్మర్ సీజన్ 6:00కే మనకి ఎండొచ్చేస్తుంది. సో, ఎర్లీగా లేచి వాకింగ్ చేద్దాము. సో, ఎండ తగులుతుంది. దానివల్ల డి విటమిన్ వస్తుందని చెప్పి ఇంకా లేచి వాకింగ్‌కి అయితే వెళ్తున్నాననమాట. మధ్య మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి. బట్ వెళ్తున్నాను. అండ్ వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలండి. సమ్మర్ సీజన్ కదా! మనకి ఎంత వాటర్ తాగినా కూడా డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది. సో, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. జ్యూసెస్ తీసుకోవాలి. సాలిడ్ ఎక్కువ తినాలనిపించదు ఈ సీజన్‌లో. ఎక్కువ లిక్విడ్సే తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో, నేను అమెజాన్‌లో ఒకటి పర్చేస్ చేశాననమాట. వాటర్ బాటిల్ పెద్దది. యాక్చువల్‌గా వాటర్ బాటిల్స్ చిన్నగుంటుంటే అవి అస్తమాను పట్టుకోవడానికి కూడా బద్ధకం వస్తుందనమాట. వెంటనే తాగేస్తాం. మళ్ళీ లేచి పట్టుకోవాలి. అది బద్ధకం వస్తుందని చెప్పి ఒక 2 లీటర్స్ వాటర్ బాటిల్ అయితే నేను కొనుక్కున్నాను. అది ఒక్కసారి పట్టేసుకుంటే ఇంకా అలా తాగొచ్చు కదా! 2 లీటర్స్ వెళ్తాయి అని చెప్పి. ఇదైతే నేను అమెజాన్‌లో తీసుకున్నాను. నాకు చాలా వర్త్ అనిపించింది. 450 500 అనుకుంటా 2 లీటర్స్ వాటర్ బాటిల్. చిన్న బాటిల్స్ అయితే 750 ఎంఎల్ లేకపోతే 500 ఎంఎల్ అవి తీసుకుంటే అస్తమాను పట్టుకోవాల్సొస్తుంది. దానికి కూడా మనకి బద్ధకమే అనమాట. సో, ఒకేసారి 2 లీటర్స్ తీసేసుకుంటే ఇంకా అలా కంటిన్యూగా తాగొచ్చు తిన్నప్పుడు. అలా 2 లీటర్స్ వాటర్ తీసుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ పట్టుకోవచ్చు. సో, ఇదైతే నాకు చాలా అనిపించి తీసుకున్నాననమాట. తాగుతున్నాను మధ్య మధ్యలో. సో, వాటర్ ఎక్కువ తీసుకోండి. జ్యూసెస్ తీసుకోండి. లిక్విడ్ ఎక్కువ తీసుకునేలా చూడండి. సమ్మర్ అసలు మనం బయటికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా కూడా చాలా డీహైడ్రేషన్ అయిపోతుందనమాట. సో, ఆ రోజైతే షాపింగ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. యాక్చువల్‌గా నాకు కూడా మూడ్ ఆఫ్ అయిపోయింది. వీక్ష అయితే టోటల్‌గా ఫీల్ అయిపోయిందనమాట. సో, నెక్స్ట్ డే క్లైమేట్ బాగుంటే మార్నింగే వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంక ఈవినింగ్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే డే అంతా ఎండ్ ఉండి ఈవినింగ్ అయ్యేటప్పటికి వర్షాలు పడుతున్నాయన్నమాట. సో, అందుకని ఇంకా మార్నింగే ఎర్లీగా టిఫిన్ చేసేసి వెళ్ళిపోదాం. దగ్గరే కదా! ఇంకా దూరం పెట్టుకోలేదని చెప్పి మార్నింగే వెళ్ళిపోదాం అనుకున్నాము. సో, నెక్స్ట్ డే మార్నింగే స్టార్ట్ అయిపోయామన్నమాట. టిఫిన్ తినేసి మార్నింగే స్టార్ట్ అయిపోయాము దగ్గరలో ఉన్న షాపింగ్‌కి. సో, నాకెంత పిచ్చో షాపింగో వీక్షకు కూడా అంతే పిచ్చి షాపింగ్ అంటే. ఇక్కడైతే నేను థీమ్‌కి తగ్గట్టుగా యాక్చువల్‌గా వైట్ కలర్ నెట్ తీసుకున్నాను. వైట్ అండ్ గోల్డ్ బెలూన్స్ తీసుకున్నాను. సో, ఆ థీమ్‌కి తగ్గట్టుగా ఏమైనా వైట్ ఫ్రాక్ తీసుకుందామా అని అనుకుని చూస్తున్నాను అనమాట. ఈలోపు మా పాప వచ్చి ఒక రెడ్ ఫ్రాక్ సెలెక్ట్ చేసుకుంది. దానికి ఎంత నచ్చిందంటే ఆ రెడ్ ఫ్రాక్, సరే క్యారీ బ్యాగ్‌లో వేస్తాను కొంటానని చెప్పినా కూడా అది బిల్ వేసేదాకా అలా పట్టుకునే తిరుగుతోంది. ఎక్కడ నేను క్యారీ బ్యాగ్‌లో తీసేస్తాను కొనను అని చెప్పి దాని అనుమానం. ఎందుకు కొనను, నేను కొంటాను వెయ్యి అన్నా కూడా వినలేదు. అది అలా పట్టుకుని తిరుగుతూనే ఉందనమాట. సో, ఫైనల్‌గా దానికి నచ్చిన ఫ్రాక్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా కొన్ని ఫ్రాక్స్ అండ్ ప్యాంట్ షర్ట్లు అవి తీసుకున్నాను. అండ్ నా షాపింగ్ కూడా చేశాను. సో, షాపింగ్ అంటే పిచ్చి ఉన్నవాళ్ళు ఒక్కసారి ఆ బట్టల షాప్‌కి వెళ్ళిన తర్వాత కొనుక్కోకుండా ఉండరు. సో, నేనైతే షాపింగ్ చేశాను. తర్వాత మా వారు షాపింగ్ చేస్తున్నారు.
చెప్పాలంటే మా ఇద్దరిలో నా షాపింగే ఫాస్ట్‌గా అయిపోతుంది అనుకుంటా. మా వారిది అస్సలు తెమలదు. చూస్తున్నారు, ట్రయల్స్ ఏస్తున్నారు. ఇక్కడ ఈలోపు నేను ఖాళీగా కూర్చోవడం ఎందుకని వీడియో షూటింగ్ చేసుకుంటున్నాను. ఇదేమో అదక్కడ చెప్పులు విసిరేసి ఒక చోట ఫుల్‌గా పరిగెట్టేస్తోందనమాట. అండ్ వాళ్ళతో అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళతో ఏదో సోది చెప్తోంది. చెప్పులెక్కడో పడేసి నా చెప్పులెవరో తీసేసుకున్నారని డిస్కషన్ పెట్టిందనమాట అక్కడ. సో ఫైనల్‌గా అయితే షాపింగ్ అయిపోయి ఇంటికొచ్చేసాం. అండ్ నెక్స్ట్ వీడియో అయితే వీక్ష బర్త్‌డే వ్లాగ్ అప్‌లోడ్ చేస్తాను. సో మిస్ కాకుండా చూడండి. అండ్ ఇంకా ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ రింగ్ చేయండి. సో దానివల్ల ఏంటంటే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయన్నమాట. సో స్టే ట్యూన్ టు దిస్ ఇస్ శైలజ. టేక్ కేర్. బాయ్.